హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా అయిపోయే 2 రకాల వేపులను చూపించడానికి వచ్చేసింది మీతో మీ వంటలక్క. అవే కాకరకాయ వేపుడు అండ్ బెండకాయ వేపుడు. బెండకాయల్ని కాకరకాయల్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. అలాగే కాకరకాయని లైట్గా తొక్కు తీసి ఈ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. తొక్కు తీయడం వల్ల చేదు తగ్గుతుంది కాకరకాయలో. ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. చూసారా, సన్నగా తరుక్కోవాలి. బెండకాయలు కాకరకాయలకి పసుపు, కారం, ఉప్పు కావాలి. బెండకాయ వేపుడికి వేరుశెనగ గుళ్ళు కావాలి, కరేపాకు కావాలి. కాకరకాయ వేపుడికి పసుపు, ఉప్పు, కారం, పుట్నాల పొడి అంటే పుట్నాలు, ఉప్పు, కారం వేసి చేసిన పొడి. ఇది చాలా టేస్ట్ని ఇస్తుందండి వేపుడికి. ఇది తీసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జాగ్రత్తగా గెంటెతో కానీ ప్లేట్తో కానీ బెండకాయ ముక్కలు వేసుకోండి. నూనె చిమ్ముద్ది కాబట్టి జాగ్రత్తగా వేయండి. వాటిని బాగా ఒకసారి కలబెట్టి డీప్ ఫ్రై చేయండి. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి. మరీ ఎక్కువ వేపేయకూడదండి, చెక్కలా అయిపోతాయి. జాగ్రత్తగా వేపుకోవాలి. మరీ సన్నగా కూడా కట్ చేయొద్దండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఆ సైజులో కట్ చేస్తే బాగుంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ బెండకాయ వేపుడికి ఉప్పు కారమే కాకుండా కొబ్బరి పొడి కూడా మీరు చల్లుకోవచ్చు. అది కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇదండి, ఈ విధంగా చక్కగా వేగించాలి. ఇంతకన్నా ఎక్కువ వేగిస్తే మళ్ళీ చెక్కలు అయిపోతాయి. ఇదో ఈ మాత్రంగా వేగితే చాలు. నాకు 3 to 4 minutes పట్టింది ఈ విధంగా వేగడానికి. వీటిని ఇక బౌల్లో తీసేసుకుందామండి. బాగా వేగిపోయాయి. ఒక బౌల్ తీసుకొని చక్కగా నూనె మరీ వంపేయకుండా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఉప్పు కారాలు చల్లినప్పుడు ముక్కలకి పట్టాలి కదా, అందువల్ల లైట్గా నూనె ఉండాలి. అందువల్ల కొంచెం నూనె ఉండే విధంగా తీసేసుకుందాం బౌల్లోకి. చక్కగా అన్నీ తీసేసుకుందాం. తర్వాత దీనికి వేరుశెనగ గుళ్ళు వేయించుకుందాం. ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు తీసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేయడం వల్ల బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగానే దొండకాయలు కూడా వేయించుకోవచ్చండి. రౌండ్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని దానికి కూడా పుట్నాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇదో వేరుశెనగ గుళ్ళు వేగాయండి, తీసేసుకుందాం. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చేసేస్తాం. బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, 3 రకాలు ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రైస్. అన్నీ తీసేసుకుందాం ఆయిల్లోంచి. చక్కగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ఫ్రైకి జాగ్రత్తగా ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. సేమ్ ప్రొసీజర్ కాకరకాయ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయిన తర్వాత కావాలంటే విడిగా తిరగమాత పెట్టుకొని ఆనియన్స్ వేపుకొని ఈ ఫ్రై అయిన కాకరకాయలు వేసి చక్కగా కలిపి తెల్లగడ్డలు కూడా వేయించి వేసుకొని ఉప్పు కారం చల్లుకుంటే తాలింపులాగా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే జస్ట్ ఫ్రై లాగా చేసి ఉప్పు కారం వేస్తున్నాను. మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి. కాకరకాయ కూడా 3 to 4 minutesలో వేగిపోతుంది.
చక్కగా వేగిపోయిందండి. చూసారా ఎంత చక్కగా ఉందో. లైట్గా చెక్కు తీసుకోవడం వల్ల అందులో ఉన్న చేదు కూడా తగ్గుతుంది. పిల్లలతో సహా అందరూ కూడా అప్పుడప్పుడు కాకరకాయ తింటుండాలండి. ఈ విధంగా చేసుకుంటే చేదు ఉండదు కాబట్టి. మెయిన్గా దీనిలో ఉప్పు కారం బదులు పుట్నాల పప్పు వేయండి, అప్పుడు చేదు అస్సలు అనిపించదు. హెల్తీగా ఉంటుంది, పిల్లలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. చెప్పాను కదండి, కొంచెం ఆయిల్ ఉన్నప్పుడే తీసుకోవాలి, అప్పుడే ఉప్పు కారాలు చల్లినప్పుడు ముక్కలకి బాగా పడతాయి. తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కరేపాకు వేయించుకుందాం. ఈ కరేపాకుని 2 వేపుళ్ళలోకి తీసుకుందాం. ఫస్ట్ బెండకాయ వేపుల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ వేపుల్లోకి తీసుకుందాం. చక్కగా కాకరకాయ వేపుల్లోకి తీసేసుకుందామండి. చూడండి, బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై వేయించేసుకొని రెడీగా ఉంచుకున్నాం. ఇందులో ఫస్ట్ బెండకాయ ఫ్రైలో కారం, పసుపు, కొంచెం ఉప్పు వేసి చక్కగా కలపెడతాం. ఆల్రెడీ ఆయిల్గా తీసుకున్నాం కాబట్టి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈజీగా కలిసిపోతుంది. ముక్కలకి బాగా పసుపు ఉప్పు కారాలు పడతాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. బెండకాయలు, వేరుశెనగ గుళ్ళు, కరేపాకు ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ఫ్రైలోకి సాల్టు, పసుపు, అలాగే కారం కొంచెం వేస్తాను. వేరుశెనగ పప్పు పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పుట్నాల పొడి వేస్తున్నాను, చాలా బాగుంటుంది. దీనిలో కారం తక్కువ వేసుకుంటే మనం కారం ఎక్కువ వేసుకోవాలి. పుట్నాల పొడి చాలా బాగుంటుందండి. నేను ఒక పెద్ద డబ్బాకి చేసి పెట్టుకుంటాను. అన్ని తాలింపుల్లోకి వేసుకోవచ్చు. సీమంకాయ తాలింపులోకి కూడా పుట్నాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. కలిపేసుకుందామండి. ఆయిల్ తక్కువగా అనిపిస్తే 1 స్పూన్ ఆయిల్ వేసి చక్కగా కలుపుకోండి. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో. ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మన బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీతో మీ వంటలక్క.